ఈరోజు వీడియోలో మీకు ఒక రెసిపీ అయితే చూపిస్తానండి. సో, నుషికాకి ఓరల్ సెన్సరీ ఇష్యూస్ ఉండడం వల్ల చాలా ఏళ్ళు అది సరిగ్గా ఫుడ్‌ని చేసేది కాదనమాట. సో, నూకేంటంటే ఎప్పుడు ఫుడ్ మేము సెమీ లిక్విడ్ ఫామ్‌లోనే ఇచ్చేదాన్ని. ఫ్రూట్స్ అనుకోండి వాటిని మ్యాష్ చేసేసో, లేకపోతే జ్యూస్ చేసేసో, లేపోతే కొన్ని కొన్ని ఇప్పుడు మన బంగాళదుంప గానీ, లేకపోతే గుమ్మడికాయ గానీ, లేకపోతే చిలకడ దుంప గానీ, ఇలాంటి కూరగాయలనుకోండి కాస్త బాయిల్ చేసి వాటిని మెత్తగా మ్యాష్ చేసి పెట్టడం. అన్నం అనుకోండి, రసం ప్రతిరోజు రసం రైసే అనమాట. రసంలో ఏవోటి కూరగాయలు వేసి చేసేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా పెట్టేదాన్నంటే అన్నం అనుకోండి, అన్నం పెట్టాలనుకోండి ఆఫ్టర్‌నూన్ లంచ్. సో, ఆ రోజుకేంటంటే అన్నంలో పెసరపప్పు, కూరగాయ ముక్కలు వేసేసి మళ్ళీ విడిగా టొమాటో రసం పెట్టి, ఆ రసాన్ని అన్నంలో కలిపి పెట్టేదాన్ననమాట. గుజ్జులాగా చేసి పెడితే గుటుక్ గుటుక్కని మింగేసేది. గల్పింగే ఉండేది. దానికి చూయింగ్ అది అదంతా అది స్వతహాగా చూయింగ్ చేయడానికి 6 సంవత్సరాలు టైం పట్టిందండి. అది నాకు గుర్తు సిక్స్త్ ఇయర్‌లో అనుకుంటా అన్నం చేయడం స్టార్ట్ చేసింది. సో, అప్పటి వరకు గూడా నేను ఏ ఫుడ్ ఇచ్చినా దానికి గల్పింగ్ ఫార్మ్‌లోనే తీసుకునేదనమాట. సో, నాకు మార్నింగ్ టైమ్స్ నుషికాకి బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వడం అనేది చాలా చాలా పెద్ద సమస్యగా మారిపోయిందండి. అది అంటే నేను మెత్తగా చేసి పెట్టాలి కాబట్టి నాకు ఇడ్లీ ఒక్కటే ఆప్షన్ ఉండేదనమాట. సో, ఇడ్లీలో పాలేసి పెట్టేదాన్ని, ఇడ్లీలో రసమేసి పెట్టేదాన్ని, ఇడ్లీలో సాంబారేసి పెట్టేదాన్ని. సో, ఆ ఇడ్లీ కాకుండా నుషిక కొన్నేళ్ళు సర్వైవ్ అయిన ఒక రెసిపీ అయితే ఈరోజు మీతో నేను పంచుకుంటున్నాను. సో, ఆ రెసిపీ వచ్చేసి రాగి మాల్ట్ అండి. రాగి మాల్ట్‌లో డ్రై ఫ్రూట్ పౌడర్ ఒకటి చేసుకొని, ఆ డ్రై ఫ్రూట్ పౌడర్‌తో రాగి మాల్ట్ చేసి దాన్ని నుషికాకి ఆల్టర్‌నేట్ డేస్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కి ఇచ్చేదాన్ననమాట. సో, అలాగా అది కొన్ని ఏళ్ళు అని చెప్పాలి. దాని మీద సర్వైవ్ అయింది. బట్ ఆ రాగి మాల్ట్ మాత్రం నూకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా ఇచ్చిందనమాట. అది ఎప్పుడు అండర్ వెయిట్ ఉండడం, లేకపోతే మాల్ న్యూట్రిషన్‌లా ఉండడం ఎప్పుడు ఉండేది కాదు. సో, ఈ మ్యాష్డ్ వెజిటబుల్స్ లేకపోతే ఇలా మ్యాష్ చేసిన ఫ్రూట్ జ్యూసెస్‌తో పాటు ఇలాగా నేను రాగి మాల్ట్‌ని కూడా దానికి సప్లిమెంట్ లాగా ఇచ్చుకునేదాన్ననమాట. సో, ఈరోజు పర్టిక్యులర్‌గా మీ అందరి కోసం నేను ఆ రాగి మాల్ట్ ఎలా తయారు చేస్తాను, ఆ ప్రొసీజర్ ఏంటనేది మీ అందరికీ క్లియర్‌గా చూపిస్తాను. సో, ముందుగా ఈ పౌడర్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్ పౌడరు నేను ఏమేమి తీసుకుంటున్నానో మీకు ఒకసారి చూపించేస్తాను. ఇగోండి ఇవి పిస్తాలు, అక్రూటు, జీడిపప్పులు, బాదం పప్పులు, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే గుమ్మడి పప్పులు అనమాట. ఇవేమో తెల్ల నువ్వులు, ఇవి వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ అండి. సో, ఈ ఫ్లాక్ సీడ్స్ ఏంటంటే నేను రెడీమేడ్ తీసుకున్నాను. అంటే ఇవి ఆల్రెడీ రోస్టెడ్ అండ్ లిటిల్ సాల్టెడ్ అనమాట. మీకు కావాలంటే ఇలాగ స్నాక్ లాగా కూడా తినేవచ్చు అనమాట, ఈవినింగ్ స్నాక్ లాగా వీటిని. సో, ఈ ఫ్లాక్ సీడ్స్ కాకుండా మిగిలిన ఇవన్నీ మాత్రం మనం ఏంటంటే కొంచెం డ్రైగా ఒక ప్యాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి ఫస్ట్ ఇవన్నీ. సో, డ్రైగా ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ఇది హీట్ అవుతున్నప్పుడే మీ ఇష్టం, మీరు కావాలంటే అన్ని విడివిడిగా అన్నా వేపుకోవచ్చు, కలిపేసి అన్నా వేపుకోవచ్చు. నేనైతే పెద్ద సైజు పప్పులన్నీ ఒక రౌండ్ వేపేస్తాను. ఇవి కొంచెం వేగిన తర్వాత చిన్న సైజు పప్పులు వేస్తాను. సో, ఫస్ట్ ఈ మూడైతే వేసేసుకున్నాను. ఇవి ఏంటంటే కొంచెం మనం ఓపిక్గా పొయ్యి దగ్గరే ఉండి ఇవి మాడిపోకుండా కొంచెం లైట్గా వేపుకుంటూ ఉండాలి. మరీ నల్లగా చేసేవద్దు, కొంచెం ఒక మాదిరిగా ఫ్రై అయితే చాలన్నమాట. ఇదిగోండి ఈ మూడు కొంచెం ఇదిగోండి లైట్గా ఫ్రై అయినాయి కదా, ఒక హాఫ్ ఫ్రై అయిపోయినాయి. సో, ఈ స్టేజ్లో నేను ఏం చేస్తానంటే ఈ పిస్తాలు అయితే యాడ్ చేసేసుకుంటానండి. ఈ పిస్తాలు అలాగే ఇదిగోండి సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ ఇవి కూడా యాడ్ చేసేసుకుంటాను. నువ్వులను వచ్చేసి నేను లాస్ట్లో దించే ముందు వేసుకుంటాను, ఎందుకంటే నువ్వులు చాలా ఆ వేడి సరిపోతుంది మనకి, ఆ ప్యాన్లో వేడి నువ్వులు ఆగడానికి. నేను వేపుతూ ఉంటే నుష్కమ్మ వచ్చేసిందండి. ఎంతసేపు ఇది ఇంక ఇంట్లో ఉందంటే కిచెన్లో నేను ఏం చేసినా అది అజా కనుక్కుంటా ఉంటుంది అనమాట. అది వచ్చి చేసేయాలి, అది వచ్చి దూరిపోవాలి, అది పార్టిసిపేట్ చేసేయాలి. ఇంకొచ్చి కలుపుతూ ఉంది. సరే అని చెప్పి ఇచ్చాను. నాన్న కలుపు, మాడకూడదు అవి. అది కొంచెం చూసారా, నూతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అది మంటలు హై లో చేసేస్తూ ఉంటుందండి. ఇది ఒక డేంజర్ ఉంటుంది నుష్కాకి. అంటే దానికి యాక్చువల్గా అంత హై మంటలో పెట్టుకోవడం వల్ల ఏంటి డేంజర్ అనేది దానికి తెలియదు అనమాట. సో, చెప్తున్నా కూడా అది ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ఆ బర్నర్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. నాన్న ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతాయి నాన్న, అలా చేయకూడదు, మా అమ్మకి తెలియకుండా డేంజర్, ఇది పొయ్యి దగ్గర కేర్ఫుల్గా ఉండాలి. సో, ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకోవాలన్నమాట నుష్కాతో. ఆ ఎంతూజియాజం ఒక్కోసారి ఏంటంటే డేంజర్ వైపు వెళ్ళిపోతూ ఉంటుందండి. ఇంకొక ఇంగ్రీడియంట్ ఆపేసానంట నేను, నువ్వులు, అవి అందులో వేసుకుంటుంది. నాన్న అవి లాస్ట్లో వేద్దాం నాన్న, అవి ఫస్ట్ వేస్తే మాడిపోతాయి.
సరే, వెరీ గుడ్. లాస్ట్లో వేద్దాం, నేను చెప్తా ఎప్పుడు వేయాలో. ఫ్లాక్ సీడ్స్ అక్కర్లేదు, ఫ్లాక్ సీడ్స్ డైరెక్ట్గా అవి సాల్టెడే మనం కొంచెం అందులో వేసేసుకుందాం డైరెక్ట్గా మిక్సీ చేసేటప్పుడు. ఇందులో మీకు కావాలి అంటే కొంచెం పల్లీలు కూడా వేసుకోవచ్చండి. పల్లీలు అలాగే డ్రై ఖర్జూరాలు ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు. అవి నేను ఇప్పుడు అయితే వేయట్లేదు. నువ్వు బాగా చిన్నపిల్లగా ఉన్నప్పుడు అవి వేసేదాన్ని, బట్ ఇప్పుడు ఎందుకో వేయట్లేదు నేను. మీ ఇష్టం అది. ఇంకా ఇంకేమన్నా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ బలం ఇస్తాయి మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకైతే మాత్రం ఇంత మటుకి చాలన్నమాట. సో ఇవి కూడా ఏంటంటే మరీ నల్లగా మార్చేయకండి, కొంచెం ఇలా బ్రౌనిష్గా పెట్టుకుంటేనే నాకు ఇష్టం. పొడి ఏంటంటే మంచి కలర్లో వస్తుంది, మళ్ళీ ఎక్కువ ఫ్రై చేసేస్తే కలర్ చేంజ్ అయిపోద్ది అనమాట, పౌడర్ కలర్. సో ఇదిగోండి, నాకైతే ఇంతేపు చాలు, నేను ఇంకా ఆపేస్తున్నాను. లాస్ట్లో ఏంటంటే నేను ఈ నువ్వులను అయితే వేసేసుకుంటాను. ఇవన్నీ సరిపోయినాయండి, నాకు నచ్చిన కన్సిస్టెన్సీకి నేను ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత ఈ ఫ్లాక్ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని మిక్సీకి అయితే మెత్తగా పొడి అయితే చేసేసి ఒక కంటైనర్లోకి అయితే తీసేసుకుంటాను. ఇవన్నీ మిక్సీ చేసుకుంటే ఇదిగోండి పౌడర్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది పౌడర్ కొంచెం ఏంటంటే కొంచెం ఆయిలీగా ఉంటుందండి. ఎందుకు అంటే ఇప్పుడు మన బాదంలో కానీ, నువ్వుల్లో కానీ, మన పిస్తాలో కానీ, అక్రూట్లో కానీ, వీటన్నిటిలో న్యాచురల్గా ఆయిల్స్ ఉంటాయి కాబట్టి సో అవి మనం కొంచెం ఫ్రై చేసి గ్రైండ్ చేసినప్పుడు కొంచెం ముద్దలాగా వస్తుంది అనమాట. సో అందుకని మీకు ఏంటంటే ఈ పొడి కొంచెం ఇలాగ శుద్ధలాగా కనిపిస్తుంది అనమాట. సో అందుకని ఏంటంటే ఇది మరీ మీరు నెలలు ఎక్కువ నెలలు స్టోర్ చేసుకునే కన్నా ఎవ్రీ 15 డేస్కో లేకపోతే 1 మంత్కో మీరు చేసుకొని స్టోర్ చేసుకుంటే మంచిది. అంటే మన సైడ్ అయితే ఓకే అండి, కొంచెం చల్ల ప్రదేశాల్లో ఉండే జనాలకి మేబీ కొంచెం బూజులాగా రావచ్చు, ఎందుకంటే ఇంట్లోకి ఎక్కువ సన్లైట్ వేడితనం ఉండదు కాబట్టి. సో అది అలా చూసుకొని మీరు అంటే మీరు వాడుకునే ఫ్రీక్వెన్సీ బట్టి మీరు పొడి అనేది రెడీ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు దీన్ని జావ కాయడానికి నేను ఏం చేస్తానంటే ఇదిగోండి ఇలాగా ఒక పాత్రలో కొంచెం వాటర్ తీసుకుంటాను. సో ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది మన పిల్లలకి ఎంత క్వాంటిటీ ఆఫ్ రాగి జావ చేస్తున్నాం అనే దాని మీద మీరు డిసైడ్ చేసుకోండి. సో ఇలా వాటర్ గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక స్పూన్ అనుకోండి, ఇలాగా ఒక స్పూన్ ఆఫ్ పౌడర్ అనుకోండి, అదేంటంటే కొంచెం ఇలాగ వాటర్లో వేసేయాలన్నమాట. వేసేసి వాటర్తో పాటు అది ఉడకనివ్వాలి. ఇవి ఆల్రెడీ మనం ఫ్రై చేసి చేసుకున్న పౌడర్ కాబట్టి సో మీకు అవి ఎక్కువ ఏం ఉడకక్కర్లేదు. సో ఆ నీరు మసిలేలోపు అందులోనే ఆ పౌడర్ మసులుద్ది కదా, అంతవరకు మీకు సరిపోతుంది అనమాట. సో వన్స్ ఈ వాటర్ మసలడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం అందులో రాగి పౌడర్ అనేది కలుపుతాము. సో మీరు రాగి పౌడర్ వేస్తున్నప్పుడు ఈ పౌడర్ వేసేస్తే కొంచెం మీకు ఏంటంటే కొంచెం రా ఫీలింగ్ రావచ్చేమో పిల్లలకి. సో అందుకని నేను యూజువల్గా ఏంటంటే వాటర్తో పాటే పౌడర్ని కూడా కొంచెం బాయిల్ చేస్తానన్నమాట. ఇగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అలా మసులుతూ ఉంది కదా, అలా బాయిల్ అవుతున్న పాయింట్లో మనం ఏం చేయాలంటే రాగి పిండిని రెడీ చేసుకోవాలండి. సో దానికోసం ఏంటంటే నేను కొంచెం వాటర్ తీసుకున్నాను గిన్నెలోకి. ఇందులో కొంచెం అంటే కొంచెం లైట్గా ఉప్పు అలాగే రాగి పిండి ఈ వాటర్లో కలిపేసేసి దీన్ని ఈ బాయిలింగ్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కలుపుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండి రాగి మాల్ట్ చేసుకోవడం. మీ పిల్లలు తీపిగా ఇష్టపడతారనుకుంటే మీరు చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు. నువ్వు తీపిగా ఇష్టపడదు, అందుకని నేను సాల్ట్తో చేస్తాను. అలాగే ఆ రెడీ అయిపోయిన రాగి మాల్ట్లో కూడా మీరు కావాలంటే పెరుగు వేసి కూడా పెట్టవచ్చు, బట్ అగైన్ నూకి పెరుగు అంటే ఇష్టం ఉండదు. సో అందుకని నేను ప్లెయిన్గానే ఈ డ్రై ఫ్రూట్ పౌడర్తోనే నేను నూకి పెట్టేస్తాను అనమాట. కట్టేసానండి, ఇది కొంచెం దగ్గరగా అయిపోతుంది, మళ్ళీ మాడిపోతుందేమో అని చెప్పి. మనకి ఎప్పుడైనా రాగి జావ కన్సిస్టెన్సీ ఏంటంటే కొంచెం ఇలాగే ఉండాలన్నమాట. సో తినడానికి బాగుంటుంది. చెప్పాను కదా అగైన్ మళ్ళీ ఇందులో మీ పిల్లలు పెరుగు కలుపుకొని తింటానంటే ఇంకా చాలా చాలా మంచిది. పెరుగు వేసుకోవచ్చు, లేదు కొంచెం బెల్లం యాడ్ చేసుకొని స్వీట్గా చేసుకుంటాం మేడం స్వీట్ లాగా అనుకుంటే అది కూడా చేసుకోవచ్చు, ఇంకా మంచిది. బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా థిక్గా ఇలా కన్సిస్టెన్సీలో అయితే చేసుకుంటానమాట నేను. ఇలా అవుతుంది చల్లారిపోయిన తర్వాత. సో ఇప్పుడు ఇది నేను నుష్కాకి అయితే పెట్టేస్తాను. అయ్యో సారీ నాన్న, మీకు విషయం చెప్పనా అండి, నూకి ఇప్పటికీ కూడా రాగి మాల్ట్ అంటే ఇష్టం ఉండదు. అప్పుడు గల్పింగి ఇప్పుడు గల్పింగి బలవంతంగానే తింటుంది అది. బట్ చాలా మంచిది అని చెప్పేసి నేను దానికి కష్టంగా ఉన్నా కూడా నిదానంగా పెడుతూ ఉంటాను.
కానీ పాపం తింటదిలేండి. ఏమీ తిండి దగ్గర పెద్దగా అది ఇది తిన్నని పేచీలు అయితే ఏమీ పెట్టదు. కొంచెం అడ్జస్ట్ చేసుకొని ట్రై చేస్తుంది. బట్ నుషికాకు కూడా స్టిల్ ఇంకా కొన్ని ఓరల్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి. ఓరల్ సెన్సరీస్ ఉంటాయి దానికి. అందుకని అది కొంచెం చూయింగ్ దగ్గర లేకపోతే పిక్కీగా ఉంటుంది అనమాట. సో ఇబ్బందులు అయితే ఉన్నాయి. బట్ విత్ ఏజ్ చిన్నప్పటి నుంచి విత్ థెరపీస్ అవి ఏంటంటే కొంచెం ఓవర్కమ్ చేసుకుంటూ వస్తుంది. మరీ ఇబ్బంది పడిపోయి ఒక పాయింట్ దగ్గర స్ట్రక్ అయిపోకుండా వాటిని అలవాటు చేసుకుంటూ కొత్తవి అలవాటు చేసుకోవడం, కొత్తవి నేర్చుకోవడానికైతే అది ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తుంది. అదండి ఈరోజు వీడియో. చూసారు కదా, చాలా చాలా ఈజీ అండి. మీరు ఒకసారి చేసి పెట్టేసుకుంటే డ్రై ఫ్రూట్ పౌడరు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నైట్ డిన్నర్కి కూడా ఇవ్వచ్చు, బ్రేక్ఫాస్ట్కి ఇవ్వచ్చు, ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఎనీ టైం స్నాక్ లాగా ఇవ్వచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్లోనే మీరు మెయిన్ థింగ్ కింద పెట్టుకోవచ్చు. సో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. బట్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి నేను. ఇన్ కేస్ ఎవరైనా పిల్లలకి గట్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే కొంతమంది పిల్లలకి కొన్ని పర్టికులర్ నట్స్ కానీ ఇవి అలర్జీస్ ఉంటాయి, ఫుడ్ అలర్జీస్ ఉంటాయి. సో ఈ రెసిపీ మీ పిల్లలకి ఇచ్చే ముందు ఒకసారి మీరు ఆలోచించుకొని వాళ్ళకి ఏమైనా అలర్జీస్ ఉన్నాయా, అలర్జీ హిస్టరీ ఏమైనా ఉందా, లేకపోతే వాళ్ళు ఈ డైట్ మెయింటైన్ చేస్తారు పర్టికులర్గా, ఆ డైట్లో ఏమైనా ఉన్నారా, ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించుకొని వాళ్ళకి పెట్టే ముందు ఇవన్నీ గమనించుకొని అయితే పెట్టుకోండి. లేదంటే మాత్రం అలాంటి ఇష్యూస్ ఏమీ లేవనుకుంటే మాత్రం ఎలాంటి పిల్లలకైనా కూడా ఈ రాగి మాల్ట్ రెసిపీ అనేది చాలా చాలా న్యూట్రిషియస్ అనమాట. మనం రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్లు అన్నా కూడా కంపేర్ చేసుకుంటే ఇది వెరీ రిచ్ అనమాట. సో మీరు ఇన్ కేస్ అలర్జీస్ లాంటివి ఏమీ లేకపోతే కనుక మీరు చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా ఇదైతే మన పిల్లలకి ఇవ్వచ్చండి. సో అదండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో కొంతమంది పేరెంట్స్ పర్టికులర్గా నుషిక ఈ బ్రేక్ఫాస్ట్ ఈ రాగి మాల్ట్ గురించి ఇదివరకు నేను చెప్పాను వీడియోస్లో. సో అది ఎలా చేస్తారని అడిగారనమాట. వాళ్ళ కోసం పర్టికులర్గా ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఎవరన్నా వీడియోని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే మీరు ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, నా కంటెంట్ మీకు వర్దిగా అనిపిస్తే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి.